ఐఎన్ఎస్ మహేంద్రగిరి, ఇండియన్ నేవల్ షిప్ మహేంద్రగిరి 2023 సెప్టెంబర్ 1వ తారీఖున అప్పటి భారతదేశ ఉపరాష్ట్రపతి గారి భార్య సుదేశ్ ధన్ఖడ్ అప్పటి ఉపరాష్ట్రపతి అది జగదీప్ ధన్ఖడ్ గారి యొక్క భార్య సుదేశ్ ధన్ఖడ్ గారు 2023 సెప్టెంబర్ 1వ తారీఖున ప్రారంభించిన ఆ యొక్క నీలగిరి తరగతికి చెందిన స్టెల్త్ యుద్ధ నౌక దాని పేరే ఐఎన్ఎస్ మహేంద్రగిరి. ఐఎన్ఎస్ మహేంద్రగిరి భారతదేశంలోని ఇటీవల 2023 నుంచి 26 మధ్య కాలంలో దీన్ని తయారు చేయడానికి అది భారతదేశంలోనే భారతదేశ సొంత పరిజ్ఞానంతోని వికసిత్ భారత్లో భాగంగా స్వదేశీ పరికరాలతోని తయారు చేసిన ఇది స్టెల్త్ యుద్ధ నౌక. ఈ స్టెల్త్ యుద్ధ నౌకని భారతదేశ 14వ ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్ఖడ్ గారి భార్య గారు, ఆమె పేరు సుదేశ్ ధన్ఖడ్ 2023లో ప్రారంభిస్తే దానిని 2026 ఏప్రిల్ 30వ తారీఖున నావికా దళానికి అప్పగించారు. 2026 ఏప్రిల్ 30వ తారీఖున భారత నావికా దళానికి అప్పగించిన ఆ యొక్క స్టెల్త్ నౌకని ఐఎన్ఎస్ మహేంద్రగిరి అంటారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి భారతదేశంలోని నీలగిరి తరగతికి చెందిన మొత్తం 7 స్టెల్త్ యుద్ధ నౌకలలో చివరిది 7వది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత క్రమంలోనే ఏప్రిల్ 30వ తారీఖు 2026న దీన్ని నావికా దళానికి అప్పగించారు. ఈ నావికా దళానికి అప్పగించిన ఈ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరానికి 2026 సంవత్సరంలో కంపల్సరిగా ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్న అంశము అది యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశానికి మొట్టమొదటిసారిగా మన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జార్జ్ వాషింగ్టన్ అప్పటిలోని 1700 సంవత్సరంలో, అంటే యాక్చువల్గా 1776 జూలై 4వ తారీఖున బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1789వ సంవత్సరంలో జార్జ్ వాషింగ్టన్ మొట్టమొదటి అమెరికా ప్రెసిడెంట్గా బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందిన అనంతరం ప్రెసిడెంట్ అయినటువంటి రోజుని ఏప్రిల్ 30వ తారీఖు అంటారు. ఏప్రిల్ 30వ తారీఖుని ప్రపంచంలోని అమెరికా మొదటి ప్రెసిడెంట్ అయిన జార్జ్ వాషింగ్టన్ న్యూయార్క్ నగరంలో మొట్టమొదటి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏప్రిల్ 30వ తారీఖు న్యూయార్క్ నగరంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. అమెరికాకి మొట్టమొదటి అధ్యక్షుడిగా 1789లో 4 సంవత్సరాల కాలానికి ఆయన ప్రమాణ స్వీకారం న్యూయార్క్లో చేస్తే, ప్రస్తుతం 2025వ సంవత్సరం జనవరి 20వ తారీఖున వాషింగ్టన్ డీసీలో ప్రమాణ స్వీకారం చేసింది అమెరికా దేశ 47వ అధ్యక్షుడు. ఇదే క్వశ్చన్ని ఆంధ్రప్రదేశ్ డిఎస్సీలో అడిగాడు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఎన్నవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం ఇటీవల చేశారని. 47వ అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20వ తారీఖున వాషింగ్టన్ డీసీలో ప్రమాణ స్వీకారం చేసింది డొనాల్డ్ ట్రంప్. 4 సంవత్సరాల కాలానికి 2025, 26, 27, 28 పూర్తి కాలానికి 4 సంవత్సరాల కాలానికి అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికయ్యారు. ఈయన కంటే ముందు ఉన్నది జో బైడెన్. ఆ జో బైడెన్ది డెమోక్రటిక్ పార్టీ, ఈ డొనాల్డ్ ట్రంప్ది రిపబ్లికన్ పార్టీ నుంచి రెండవసారి ఎన్నికైంది డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ కంటే ముందే ఆల్రెడీ 2017, 2018, 2019, 2020 మధ్య కాలంలోని అమెరికా దేశ అధ్యక్షుడిగా పనిచేస్తాడు. అమెరికా దేశానికి 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే. అమెరికా దేశానికి 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 45వ 47వ బేస్ సంఖ్యలో అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే రీసెంట్గా 47వ అంశమే డిఎస్సి ఎగ్జామ్ అడిగిండు.
అయితే ఎందుకు ఇది చెప్తున్నామంటే 1776 సంవత్సరము జూలై 4వ తారీఖున బ్రిటన్ నుంచి మన స్వాతంత్ర్యాన్ని పొందిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి 2026 ఈ జూలై 4వ తారీఖు నాటికి 250 సంవత్సరాలు స్వాతంత్ర్యాన్ని పొంది అవుతుంది. కాబట్టి ఇది మొదటి అధ్యక్షుడు. ఇప్పుడున్న అధ్యక్షుడితో పాటుగా వాళ్ళ రాజ్యాంగం పైన, వాళ్ళ స్వాతంత్ర్యం పైన ఎగ్జామ్లో క్వశ్చన్లు వస్తాయి. 2026 జూలై 4 నాటికి ఉండేది కూడా డొనాల్డ్ ట్రంపే. 2025 నుంచి 26, 27, 28 28 వరకు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ అధ్యక్షుడిగా ఉంటాడు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇరాన్ దేశం పైన యుద్ధం ముగిసిపోయిందని నిన్నే ప్రకటించాడు డొనాల్డ్ ట్రంప్. అంటే దాని గురించి మనకొద్దు. మనం ప్రస్తుతము ఇక వచ్చేది మే నెల తర్వాత జూలై 4వ తారీఖు అమెరికా 250వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించాలని డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని పక్కబెట్టి ఇప్పుడు దేశం యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరిగే ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలని దీన్ని పక్క పెట్టేసినమాట. అయితే ఇక్కడ కావాల్సింది 47వ అధ్యక్షుడు, 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే. డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన సంఖ్యను ఎగ్జామ్లో అడిగాడు. ఇది ఎగ్జామ్లో వచ్చే విధానం, అది అలా చూసుకోవాలి మనం. అయితే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశానికి అధ్యక్షుడిగా చెప్పుకునే ముందు మనం ఏప్రిల్ 30వ తారీఖును తీసుకున్నాం. అంటే ఏప్రిల్ 30వ తారీఖు 1789లో న్యూయార్క్ నగరంలో జార్జి వాషింగ్టన్ అమెరికా దేశ మొట్టమొదటి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిండు. అలా తీసుకోవాలి ఎగ్జామ్లో క్వశ్చన్ని. ఇది ప్రస్తుతం ఎగ్జామ్లో రావడానికి మనం చదివింది ఐఎన్ఎస్ మహేంద్రగిరి, కానీ మనం చెప్పుకుంది 14వ ఉపరాష్ట్రపతి గురించి చెప్పుకున్నాం, మరి అమెరికా దేశ మొట్టమొదటి అధ్యక్షుడు గురించి చెప్పుకున్నాం, అమెరికా దేశ ప్రస్తుతం 47వ అధ్యక్షుడు గురించి చెప్పుకున్నాం. మనం ఎక్కడెక్కడ చదువుకొని పోతే వాడు ఎగ్జామ్లో క్వశ్చన్లు ఎక్కడెక్కడ ఇస్తుంటాడో, ఎక్కడెక్కడ ఇవ్వడో ఇచ్చే ఏరియా అదే. కాబట్టి దాన్ని మనం ఫాలో కావాలి. ఇది కరెంట్ అఫైర్స్ జీకే అంశాలని రెండింటిని కలిపి చదివే